బాగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటే నీ లైఫ్ సెట్. వన్స్ నీకు జాబ్ వచ్చాక అసలు నీ జీవితంలో ఇంకెప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అని ఇలాంటి మాయ మాటలు నమ్మి లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది కదా అని జాబ్లో జాయిన్ అయ్యామనుకో, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా ప్రతిరోజు కూడా గుడ్డు చాకరీ చేయాల్సిందే నీ జీవితం మొత్తం కూడా. ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళాక నువ్వు జీవితాంతం ట్రై చేసినా కూడా వెనక్కి తిరిగి రాలేవు. ఎందుకంటే చెప్తా నేను విను. స్టార్టింగ్లో అంటే జాబ్ వచ్చిన మొదట్లో చాలా బాగా అన్ని సెట్ అయినట్లు చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు మన చేతిలో ఒక 25,000 30,000 శాలరీ వస్తుంది కాబట్టి సూపర్గా అనిపిస్తుంది అనమాట. అన్నీ సెట్ అయిపోయి అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నువ్వు కష్టపడి జాబ్ చేశాక, ఇన్ని సంవత్సరాలు కష్టపడి జాబ్ చేశాను కదా, సో నేను సంపాదించింది అసలు నేను ఎంత వెనకేసుకున్నానో అనుకొని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు బాధపడతావు. దీనమ్మ జీవితం ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి గొడ్డు చాకరీ చేస్తే ఆ గొడ్డు చాకరీ మొత్తం కేవలం నా పొట్ట నింపుకోవడానికి మాత్రమే పనికొచ్చిందా అని అప్పుడు రిగ్రెట్ అవుతావు. సరే బాధపడ్డావు, ఇప్పటికైనా తెలుసుకున్నావు, పోనీ ఇప్పటికైనా ఆ ఊపి నుంచి బయటపడతావా అంటే అస్సలు బయటపడలేవు. ఎందుకంటే ప్రతి నెల నువ్వు కట్టాల్సిన ఈఎంఐలు, ఇంటి రెంట్, కరెంటు బిల్లు, పేపర్ బిల్లు, పాల బిల్లు, టీవీ బిల్లు, నీ పిల్లల స్కూల్ ఫీజు ఇవన్నీ గుర్తొచ్చి ఆగిపోతావు. మళ్ళీ అదే ఊబిలోకి తెల్లారితే బ్యాగ్ వేసుకొని మరీ బయలుదేరుతావు. జీవితాంతం నీ కలల్ని కూడా పక్కన పెట్టి చాలని జీతం కోసం నచ్చని పని చేస్తూ నీ జీవితం ఎలాగో అలాగో సర్దుబాటులో సాగిపోతుంది. సో నేనేం చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా వినుకోసు. లైఫ్లో నీ కళ కోసం నువ్వు కష్టపడకపోతే కనుక పక్కోడి కళ కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా 100% ఇది నిజం. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కడికి కూడా ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళని సాధించి లైఫ్లో ఆడికి నచ్చినట్లుగా ఆడు బతకాలని అనుకుంటాడు. కానీ వాడికున్న ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే వాడి సిచ్యువేషన్స్ బాగాలేవనో, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలి కదా అని జాబ్లో జాయిన్ అవుతాడు. సరే ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చే శాలరీ కోసం అలవాటు పడిపోతాడు. నిజం చెప్పాలంటే అదొక వ్యసనం. ఆ వ్యసనానికి బానిస అయిపోయి ఎక్కడ జాబ్ మానేస్తే ప్రతి నెల 1వ తారీఖు రావాల్సిన ఆ జీతం డబ్బులు రావని భయపడి లైఫ్ లాంగ్ అదే గొడ్డు చాకరీ చేసుకుంటూ ఆ గొడ్డు చాకరీలోనే ఉండిపోవడానికి కూడా రెడీ అయిపోతాడు. అస్సలు బయటపడలేడు. ఎందుకంటే నా లైఫ్లో నేను పర్సనల్గా చూశాను. పాపం ఒక పర్సన్ వ్యవసాయం చేసుకుని ఊర్లో ఉంటూ హ్యాపీగా తన లైఫ్ని జీవితాంతం చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన సిచ్యువేషన్స్ సరిగ్గా బాగోవు. వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లమ్స్. సో వాటిని క్లియర్ చేయడానికి తన కళని కూడా పక్కన పెట్టి ఒక కొద్ది రోజులు జాబ్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి అని అనుకొని జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ రోజుకి ఒక 6 years అవుతుంది. ఇంకా అతను అదే జాబ్లో అదే గొడ్డు చాకరీ చేస్తూ అందులోనే ఉండిపోయాడు కానీ బయటికి రాలేకపోయాడు. సో నేను ఏం చెప్తున్నానంటే నీ కళ కోసం నువ్వు కష్టపడు. నీ పొజిషన్ బాగాలేకపోయినా, నీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ పరిస్థితులు బాగాలేకపోయినా కొద్ది రోజులు నీ కళ కోసం కష్టపడు. మరీ తప్పదు అనుకుంటే టెంపరవరీగా ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా నీ కళ కోసం నువ్వు కష్టపడు. తప్పదు. కొద్ది రోజులు 2 పడవల మీద ప్రయాణం తప్పదు. కొద్ది రోజులు కష్టపడాలి. ఇప్పుడు నీకు డ్యాన్స్ రావాలనుకుందనుకో, దానికోసం కష్టపడి డ్యాన్సర్ అవ్వు. లేదంటే నీకు ఒక క్రికెట్ రావాలనుకుంటే దానికోసం కష్టపడి క్రికెటర్ అవ్వు. లేదంటే నీకు ఇప్పుడు వ్యవసాయం చేయాలని ఉంది, వ్యవసాయమే చెయ్యు. ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నావు అనుకో, ఆ బిజినెస్ చెయ్యు. ఇదంతా కాదు బాసు, నాకు జాబ్ చేయాలని ఉంది, నేను జాబ్ చేస్తేనే లైఫ్లో హ్యాపీగా ఉంటానని నువ్వు అనుకుంటే జాబే చెయ్యు. జీవితంలో పస్తులున్నా పర్లేదు, లైఫ్లో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏది చేస్తే ఆనందంగా ఉంటానని నువ్వు ఫీల్ అవుతావు చూడు, దానికోసం నువ్వు కష్టపడు. జీవితాంతం నచ్చని పని చేస్తూ రోజు చస్తూ బతికే కన్నా ఒక 4 రోజులు పస్తులు ఉండడమే బెటర్. నీకు నచ్చిన పని చేస్తూ నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకో. అప్పుడే నీ జీవితాంతం నువ్వు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటావు.